శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాకినాడ పట్టణం శ్రీపీఠాధిపతులు పరమ పూజనీయులు ఇవాళ కాకినాడ పట్టణం నలుచెరువుల అద్వైతామృతాన్ని ప్రవహింపచేస్తున్నటువంటి మహాపురుషులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వాముల వారు ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవం చేసి నా యందు ఉండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యం చేత కోటేశ్వరరావు ప్రారంభించిన తర్వాత ఒక 4 మాటలు విని వెడతానోయని వారికి అనేకమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ గురు పూర్ణిమ సందర్భంగా అసుర సంధ్య వేళలో శ్రీపీఠంలో అమ్మవారి యొక్క అర్చనాదులు జరిగి ఎందరో భక్తులు వారి యొక్క అనుగ్రహ భాషణం కొరకు వేచి ఉన్నప్పటికీ కూడా ఔదార్యమైన హృదయంతో 4 మాటలు వినివిడితే వీడి భుజం తట్టి వీడిని ప్రోత్సహించినట్టు అవుతుందని నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత వారి ఇక్కడ విజయం చేసి ఉండడం నా పురాత్మక పుణ్య విశేషం. వారి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ సాంజలి బంధకంగా వారి పాదములకు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈనాడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. పరమపావనమైనటువంటి సమయము. కాలోహి బలవాన్ కర్త శపథం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు వ్యాసులు దేవీ భాగవతంలో. కాలము బలవత్తరమైన పరమేశ్వరుని యొక్క స్వరూపము అయినా ఆ కాలము ఒక్కొక్క నాడు పరమ పవిత్రమై ఉంటుంది. ఇవాల్టి రోజున ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ. వారు గురువు యొక్క వైభవం గురించి ఆ గురు పూర్ణిమ గురించి 4 మాటలు చెప్పి ఉన్నారు స్వామి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. సదాశివుడు మొట్టమొదటిలో ఉండి మధ్యలో ఆదిశంకరులు ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఈ త్రోవలో ప్రచోదనం చేసి భగవంతుడి వైపు నడిపిస్తున్నటువంటి మహాపురుషులైన ఆచార్యవర్యులందరినీ ఒక్కసారి స్మరించుకునేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు. గుకారస్థంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే అంటుంది గురుగీత. ఆ గురువు లాంటి వ్యక్తి ప్రపంచంలో వేరొకడు ఉండడు. అన్నీ విడిచిపెట్టి ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావేన యోభాతి బ్రహ్మజ్ఞాని సౌచ్యతే అంటారు. ఆయన ఒక్కడే ఏకాకి, తనలో తాను ఆత్మయందు ఉండి సర్వకాలములయందు రమించేటటువంటి స్వరూపంతో ఉంటాడు. ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. వారు మౌనంగా కూర్చుని తనని బ్రహ్మజ్ఞానము కోసమని ఆశ్రయించినటువంటి సనక సనందనాది మహర్షులందరికీ కేవలం మౌనముతోటి వారి యొక్క సంశయములన్నింటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానమును కటాక్షించారు. అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు. దీని కొరకు అపారమైన వాత్సల్యంతో ఒకనాడు వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడితే ఒక ఆడ లేడి 15 వేట కుక్కల మధ్యలో నిలబడిపోయిన నాడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరులుగా అవతరించి భారతదేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును ప్రశ్నించినటువంటి అనేక వాదములను తాను ఖండించి మళ్లీ వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు. వారికి ఏమవసరం? వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అనవలసిన మనిషా శంకర భగవత్పాదులు? అమ్మా దృశా ద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపిశివే అంటారు సౌందర్యలహరిలో. అమ్మా నన్ను తడిపేయమ్మా నీ కరుణార్ద్ర హృదయం కరుణార్ద్రతతో కూడిన చూపులతో అంటారు. ఈ శంకరులు ఎందుకు ఆ మాట అనడం? వారు అనవలసిన మాటేది. వారు బ్రహ్మజ్ఞాని నిరంతరము జ్ఞానము చేత ఆత్మస్థితిలో రమించేటటువంటి మహాపురుషుడు ఆ మాట అనడం ఎందుకు అంటే మన కోసమని మరొక మెట్టు కిందకి దిగి నేను ఈ మాట అనకపోతే వీళ్ళందరికీ దారి ఎవరు చూపుతారని మహానుభావుడు ఒకనాడు మౌనంగా కూర్చున్నటువంటి సదాశివుడే నోరు విప్పి వ్యాఖ్యానం చేసినటువంటి సదాశివుడై వచ్చారు. ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించినటువంటి శంకరుడై వచ్చారు. ఒకనాడు అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్నటువంటి సదాశివుడే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని కదా లోపల తనలో తాను రమించిపోయేటటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి సదాశివుడు అమ్మవారి యొక్క శక్తి తనలో కలిగడం వల్ల ఆ మాతృదేవోభవ పితృదేవోభవ రెండూ కలిసి ఆచార్యదేవోభవగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వమును పొందిన స్వరూపము ఈ భూమి మీద నడయాడింది. 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి శంకరులు ఆనాడు ఆవిష్కరించినటువంటి ప్రజ్ఞ చేత వేదము యొక్క ప్రమాణము నిలబడి ఆనాడు ఎప్పుడో మహానుభావుడు మళ్లీ వేదమునకు వ్యతిరేకమైన వాదనలు ఈ దేశములో ప్రవేశిస్తాయేమోనని 4 చెరగులా 4 పీఠములను పెట్టి కాపు పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను పెట్టి మళ్లీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారతగడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్. దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమస్కంధంలో పోతన గారు అంటారు, గురువుకి మీరేమిస్తారు? గురువుకి మీరేమి ఇవ్వలేదు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై అంతటా నిండిపోయిన గురువులు పంచల చాపు నెయ్యగలిగిన శాలివాడు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. అందుకని ఏం చేస్తారు? జలజాసాతను తొడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలరే. దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుందమ్మ. ఏం చెయ్యగలను? అందుకని 2 చేతులు కైమోడ్చి నీకు నమస్కరిస్తున్నాను అంటుంది. అందుకని గురువుల యొక్క పాదములను స్మరించి నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ. అక్కడ కూడా బహుశా త్యాగమే. మళ్ళీ ఇంకో నెలలో గురు పూర్ణిమ పెడితే అయ్యో బంధువులు పెళ్లున్నాయి, మా ఇంట్లో శుభకార్యాలున్నాయి, స్వామి మేము ఎలా వచ్చి మీ దర్శనం చేసుకుంటాం అంటారేమోనని ఏ శుభకార్యాలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఆషాఢ మాసంలో పూర్ణిమే గురువులకి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించిన రోజుగా మార్చారు. అందుకని త్యాగే నైకే అమృతత్వ మనసు, అంతా త్యాగమే గురువులది. భారతీయ సాంప్రదాయంలో అందుకే గురువుకి అంత పెద్ద పీట. మీకు ఇతర సాంప్రదాయాల్లో ఇతరమైనటువంటి రీతులలో ఎక్కడా కనపడదు. ఆ గురువు లేకపోతే
ఏది భాషించదు. ఆ గురువు అనేటటువంటిది అంత గొప్ప తత్వం. సరే, ఆ గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో సౌందర్యలహరి వంటి మహోత్కృష్టమైనటువంటి విషయము మీద ఒక 9 రోజుల పాటు 4 మాటలు అమ్మ పలికిస్తే పలికేటటువంటి అదృష్టాన్ని అమ్మ చేతి ఉపకరణముగా స్వీకరింపబడమే నా జన్మకి కృతార్థతగా భావించి మీ ముందు కూర్చుని 4 మాటలు చెప్తానని చెప్పాను తప్ప సౌందర్యలహరి వంటి గహనమైన విషయము మీద వ్యాఖ్యానం చేయడానికి మహాపండితులంతటి వారు మేమెంతటి వారమన్నారు. అందుకని నేను ఏదో తెలుసున్నవాడనో లేకపోతే చెప్పగలిగిన సమర్థుడనన్న అహంకారంతో కూర్చున్నవాడను కాను. అమ్మ గురించి 4 మాటలు చెప్పుకున్నా చాలు. స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్పృణితే గుణాం స్తోతవ్యస్య తతశ్చతే స్థితిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మతమర్శనీయ పడితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రభాన్ అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టారు. అమ్మా, నేను 4 మాటలు చేతకాని వాణ్ణి చెప్తే ఆ మాటలను స్వీకరించడంలో నీ ఓర్పు, నీ యొక్క దయ బయటికి వచ్చాయమ్మా. నేనా చెయ్యగలిగిన వాడిని స్తోత్రం? 4 ముఖాలున్న బ్రహ్మగారు నీ స్తోత్రం చెయ్యలేకపోయారు. నేను ఎంతటి వాడిని అంటారు. అందుచేత అదిగో అంత పరమపావనమైన సౌందర్య లహరిని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు శంకరుడు. ఆ సౌందర్య లహరి అసలు భారతదేశంలో ఎలా వచ్చింది అన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసినటువంటి శంకర భాష్యాల్లో శంకరుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి. ఆదిశంకరులు ఒకనాడు కైలాస పర్వతానికి వెళ్లారు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కొరకని. అదేమిటండి, శంకరులు కూడా సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారం అని ఇందాక మీరే కదా అన్నారు. మళ్ళీ పరమశివావతారమైనటువంటి శంకరుల యొక్క దర్శనానికి వెళ్ళడం ఏమిటి అంటే, మీరు రామాయణం బాలకాండ ఒకసారి చూడండి. రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు. అటువంటి విష్ణువు యొక్క అవతారమే పరశురాముడు. రామావతారం పరశురామావతారం కలుసుకోలా? దశమ స్కంధంలో బలము మిగుల కలగ బలుభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. అదే విష్ణువాంశలో బలరాముడు రావా? కృష్ణుడు బలరాముడు ఒకేసారి భూమి మీద నడయాడవా? అందుకని పరమేశ్వరుని యొక్క రీతి మనం ప్రశ్నించవలసినదిగా ఉండదు. ఒక గురుస్వరూపంతో వచ్చినటువంటి పరమశివుని యొక్క అంశయైన శంకర భగవత్పాదుడు ఆ కైలాస పర్వతం మీద ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కోసమని వెళ్ళారు. వెడితే మహానుభావుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగములను కటాక్షించారు. అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, 3వది కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, 5వది చిదంబరంలో. ఈ 5 లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ 5 లింగములను 5 చోట్ల ప్రతిష్ఠ చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది. ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము. మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది శంకరులకి. ఇస్తే శంకరులు ఆ సౌందర్యలహరిని 5 స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు. వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము, అందుకే అమ్మవారిది నంది విద్యా నటేశ్వరి అని పేరు. అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకు అంతటికీ భాషింపచేసిన వాడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్లిపోవడమా అని పరివేదన చెందాడు. పరివేదన చెంది శంకరులు 100 శ్లోకాలతో కూడినటువంటి సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో 59 శ్లోకములతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు. తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది. శంకర, నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని 59 శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాల్ని తాను పూర్తి చేశారు. మళ్ళీ 41 శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు.
59 శ్లోకాల్ని సౌందర్యలహరి అంటారు. కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు. సౌందర్యలహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం. ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి. భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి. అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది. అసలు ఈ సౌందర్యలహరిని రచించినది ఎవరు? ఆ సౌందర్యలహరిని ఎవరు రచించారు అన్న దాని మీద 2 కథనాలు ఉన్నాయి. ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు, వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని. కాదని రెండవ వాదన వారంటారు, అమ్మవారి యొక్క ఆపాదమస్తకం, అమ్మవారి కబరీబంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో 51 శ్లోకాలు తీసేసుకుంటే, అమ్మవారు శంకరా మళ్ళీ నువ్వు పూరించుకోవట్ని 59ని అనడం ఎందుకు, శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు? దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేనిచ్చాను ఈ సౌందర్యలహరి శంకరులకు ఇచ్చిచెయ్యి అని అనలేదా అమ్మ? ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరి. అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది. కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు. ఆయన ఈయన ఒకటే, అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగారు. అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేయి శంకరా అనొచ్చు కదా. నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే, దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన సర్వసమర్థుడు. అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఏలగలిగిన వాడు, తండ్రితో సమానుడు. తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు, అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధభాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా? అలా అనదు. భర్తగారే రాజ్యం ఏలాలి. కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు. అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి, శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు, నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్లారు, నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు, అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని. అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు. అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనాన్ని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో 59 నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత 59 శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు. ఆ సౌందర్యలహరి 2 కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు. ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు. ఎందుకని? అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది. 2 అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది, శ్రీ విద్యా రహస్యాలన్నీ. అందుకని ఆ సౌందర్యలహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది. శబ్దస్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట. అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది. కాదు 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది. అందుకని సౌందర్యలహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు. సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు. అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది. సరే,
శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే. పైగా 100 శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా? సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు. సౌందర్యము అంటే బాహ్యమునందేట అందం, లహరి అంటే ప్రవాహం. ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది. అటువంటి లహరి. ఎవరి సౌందర్య లహరి? ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా. సౌందర్య లహరి అన్నారు మీరు, బాగుంది. శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసిన దానికి. శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు. మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి? ఓ సీతా సౌందర్య లహరా, పార్వతీ సౌందర్య లహరా, లేకపోతే ఉమా సౌందర్య లహరా, లక్ష్మీ సౌందర్య లహరా? మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము. నీకు బెల్లం పాకం అయితే నీకెందుకు, పంచదార పానకం అయితే నీకెందుకు? అది పానకము. పానకము యొక్క స్వరూపం ఏమిటి? తీయగా ఉండడమే. అది ఆనందలహరి. శివతత్వం తురీయావస్థని పొందితే తప్ప అర్థం కానిది. అందుకే మచ్చేతో హృదభిది శివానందలహరి అన్నారు. ఇది సౌందర్య లహరి. ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం. ఆపాత మధురం నిన్ను ముంచెత్తుతుంది. లహరికి ఉండే గొప్పతనం ఏమిటి? శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం వెనకాతల ఒక గొప్ప రహస్యం. శతకం అనుకోండి, శతకానికి 2 ఒడ్లుంటాయి. 1వ శ్లోకం ఒక ఒడ్డు, 100వ శ్లోకం ఒక ఒడ్డు. 1వ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి 100వ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు. లహరి అలా కాదు. లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం, ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది. ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్యలహరిలో మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది. మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది. అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? శివశక్త్యాయుక్తో, లేదా అమ్మవారు ఏం చేస్తుంది? శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైంది? ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు యందు తాదాత్మ్యమును చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మయందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది. మరి సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం. అందము సౌందర్యము కాదు. అందము ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. కాలగతిలో పోయేటటువంటిది అందం. 20 ఏళ్ల వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు, చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది. అదే వ్యక్తిని మీరు ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి, అప్పుడున్న బలం, అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా? ఉండవు. కాలగతిలో క్షీణించిపోతాయి, అందవికారంగా అయిపోతాడు. కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి? దాన్ని సౌందర్యము అని పిలుస్తారు. ఏది సౌందర్యం? ఏది ప్రమాదభరితము కాదో, దేనియందు అపాయము లేదో, దేనియందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు జూ పార్కులకని వెళుతూ ఉంటాం. మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెళ్తూ ఉంటారు. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి, మన్ని బోన్లో పెడతారు. సఫారీకి వెళ్ళినప్పుడు ఆ బోన్లో పెట్టి అడవి లాంటి దాంట్లోకి తీసుకెడతారు. సింహాలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మీరు చూశారనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అబ్బా చిరుతపులి చూడండి, ఆ చెట్టు కింద 6 చిరుతపులులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా. ఆ చర్మం, దాని మీద ఇంతంత మచ్చలు, దాని కళ్ళు, దాని మీసాలు, దాని డోరు, దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారు అనుకోండి. అందులో ఉన్నవాడు అంత నచ్చాయా అండి చిరుతపుళ్ళు, కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి, మనం ఏం పెడతామా? మీరు లోపల ఉన్నంతసేపు మాత్రమే చిరుతపుల అందం. మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు. ఎందుకని? ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి అది సౌందర్యము కాదు. ఎందుకని? ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు, దాని జోలికి మీరు వెళ్ళలేరు. మీరు 4వ అంతస్తు మేడలో కూర్చున్నారు, సాయంకాలం పడమట సూర్యుడి మించి కిరణాలు పడుతున్నాయి.
పెద్ద నాగుపాం ఒకటి మంచి వేసంకాలం చలివేంద్రం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది. పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి, మెరిసిపోతున్నాయి పడగలు. అక్కడి నుంచి మీరు కిటికీ చాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపాం పడగ ఎంత అందంగా ఉందో అంటారు. అంత అందంగా ఉంది పడగని 4వ అంతస్తు నుంచి మెట్లు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పావుని పట్టుకుంటారా? దగ్గరికి వెళ్ళి చూస్తారా? కనీసం చూడరు. ఎందుకని? ప్రమాదము పొంచి ఉన్నది. అది మీరు ఒక పూర్ణచంద్రుణ్ణి చూసి సంతోషించారు. ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. అరవిరిసిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు. మీకు ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు, మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం. దానివల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమీ జరగదు. కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే, అది కేశాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నం అవనివ్వండి, వెంటనే అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిని అంతటినీ వర్ణించి చెప్పారు. అసలు సౌందర్యం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి, సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడా సౌందర్యం ఉండదు. మిగిలిన సౌందర్యాలని మీరు పిలిచేటటువంటి సౌందర్యాలన్నీ అభాస, అవి నిలబడేవి కావు. ఏది సౌందర్యము? అమ్మ ఒక్కటే సౌందర్యము. ఎందుచేత? మీకు ఇంతకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళ అమ్మ చాలా నల్లగా ఉంటుంది, పొళ్ళెత్తుగా ఉంటాయి. ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటారు ఆవిడ. ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు. ఎత్తుకుని మీ అమ్మకి పనుందిట్రా, మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు అని పిల్లవాడిని తీసుకెళ్తుంది. పిల్లవాడు అమ్మ కోసమని ఏడుస్తాడు. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కానీ, అమ్మ ఎత్తుపళ్ళని కానీ, అమ్మ యొక్క అంద వికారాన్ని కానీ చూడరు. వాడికి ఏమిటి సౌందర్యం? అమ్మతనమే సౌందర్యం. మా అమ్మ పక్కన ఉంటే చాలు, మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు, మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు, ఏ భయం ఉండదు. అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. ఎందుకని? అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం. మీ అభ్యున్నతి కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లాన్ని రక్షించుకుంటుంది. ఒక పిల్లవాడు, తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు. ఎట్నుంచో పాము పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి పడగెత్తి ఆడుతోంది. పిల్లవాడు తెలియక పాకుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడికి తెలియదు పావుని. పిల్లవాడి కేరింతలు వినపడ్డాయి అమ్మకి. ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది. పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు. చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు. పడగ దొరకకుండా పావు అటు ఇటు ఊగుతోంది. అమ్మ చూసింది. చూసి పిల్లవాడు పావుతో ఆడుకుంటున్నాడని పావుని కొట్టడానికి ఎవరైనా బయటవాణ్ణి తీసుకురావడానికి బయటికి ఎడుతుందా? పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా? పిల్లవాడిని తీసేస్తుంది. తెలియదా అమ్మకి? పిల్లవాడిని తీసేసే ముందు పావు తన్నికరి చేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు. అయినా తను పోయినా పర్వాలేదు, వాడు బతకాలి. ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి 3వ స్థితి చేత పరిపక్వత. 1 ఒక తండ్రికి కుమార్తెగా, 2 ఒక భర్తకి భార్యగా, 3 బిడ్డలకి తల్లిగా. ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది. అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి, ఎక్కడ వినండి, అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణామూర్తి అంతే. అమ్మకేం తెలుసు? దయ ఒక్కటే తెలుసు. అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది మీకు. ఆ అమ్మతనాన్ని, ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యుల వారు. ఎంత సంతోషపడిపోయారో. అయితే కొంతమంది ఒక మాట అంటారు, ఏమండి అదేమిటి మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా, దుర్గా స్వరూపంలో ఉంటుంది కదా, ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి, ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా, మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయి? మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే
ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని, దగ్గొస్తుందని, వేడి చేస్తుందని 4 దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది. ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోబెట్టి వీపు మీద గట్టిగా జోకొట్టేస్తుంది. అలా పడుకోబెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలా కనపడుతుంది. అయితే అమ్మతనం ఉందా లేదా? పడుకోబెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచినా ఏమిటి ప్రయోజనం? పడుకోబెట్టడమే ప్రయోజనం. అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు, కానీ అమ్మ అమ్మే. అందున ఇక్కడ 2 కలిసే సౌందర్యలహరిలో. ఒకటి, అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం అంతా సౌందర్యలహరిలో వర్ణించారు. వర్ణించిన వారెవరు వర్ణించారు? జగద్గురువులు వర్ణించారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూటిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి. గంగేతి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాలి. ఆ నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాలి. అప్పుడే పవిత్రత. మీరు గంగానదికి వెళ్ళారనుకోండి, మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలోకి పుణ్య నదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా, న్యాసం చేస్తారా? ఏమి చేయరు. గంగగా పవిత్రము. ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు, ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది. అయినా గంగ పవిత్రమే. గంగే పవిత్రం. గంగ యొక్క స్థితియే పవిత్రము. శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం. జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్యలహరి పరమ పవిత్రం కాదు. అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం. అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్యలహరి యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు. అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్యలహరి. శివానంద లహరి ఇచ్చారు, సౌందర్యలహరి ఇచ్చారు శంకరులు. కానీ శివానంద లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు, ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు, అనేక నామాలు చెప్తారు. సౌందర్యలహరిలో మీకు అలా చెప్పరు. అమ్మ రాక్షస సంహారం కాని, మహిషాసుర మర్దనం కాని, లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కాని ఇవేమీ చెప్పరు. అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు. అయితే ఇందులో సౌందర్యలహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాల్ని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు. అందుచేత మీరు తెలిసి చదవండి, తెలియక చదవండి, సౌందర్యలహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్డ్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అవి శక్తి లోపల దాగి ఉంటాయి. ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్యలహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచార్యులు వారు. అందుకని సౌందర్యలహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అయితే మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అయితే సౌందర్యలహరి శ్లోకాన్ని ఇక్కడ ఆపవచ్చు, ఇక్కడ ఆపకూడదు అనే నియమం లేదు కాబట్టి మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తాను. పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇవాళ విశేషించి శుక్రవారం పౌర్ణమితో కలిసింది కాబట్టి మొదటి శ్లోకంలో శంకరులు అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందినవాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఆ శక్తి శివుడితో కలవనప్పుడు లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తి హీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. అమ్మా, అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా కథం అకృత పుణ్య ప్రభవతి. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా, ఎలా నమస్కరిస్తాడు? హరిహరి
హరి హర విరించాదిభిరపి. అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా, నీ గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు. మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివారనుకోండి, మీకు ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు. శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు. అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇంకా సౌందర్యలహరిలో ఎక్కడా శంకరాచార్యుల వారి శక్తి అన్న పేరు వాడలేదు. మొదటి శ్లోకం ఒక్క దాంట్లోనే వాడారు. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి. శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది. అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడవుతున్నాడు.